ఓకే. ఇప్పుడు మనము కొంచెం వివరణ తెలుసుకుందాము. అధైర్యము, పిరికితనము, హృదయ దౌర్బల్యము ఇవన్నీ మనసులోకి ప్రవేశించగానే బుద్ధి అనేది పనిచేయడం మానేస్తుంది. విచక్షణ జ్ఞానం అనేది నశించిపోతుంది. కనుక తనకు సాటి లేని మేటి వీరుడు అని అనుకోని నేనేమైనా చేయగలను, ఏమైనా సాధించగలను, ఏమైనా పొందగలను అని తన అంతిమ లక్ష్యం వైపు మాత్రమే దృష్టి పెట్టాలి. ఓకే. అదేవిధంగా అర్జునుడు పిరికితనాన్ని తెచ్చుకొని అధైర్యపడిపోయి, హృదయ దౌర్బల్యానికి లోనయ్యి, నిరుత్సాహపడిపోయి, నేను యుద్ధం చేయను అనే నిర్ణయానికి వస్తాడు. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థికి ఎగ్జామ్ ఉంటుంది. అంటే వాళ్ళకు యాన్యువల్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తాడు? అధైర్యపడిపోయి, పిరికితనాన్ని తెచ్చుకొని, నిరుత్సాహపడిపోయి, హృదయ దౌర్బల్యానికి లోనయ్యి, నేను ఎగ్జామ్